హైదరాబాద్కి 39 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. హైదరాబాద్కు చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు జార్ఖండ్ రాజకీయ పరిణామాల గురించి క్యాంపు ఏర్పాటు చేయనున్నారు. క్యాంపు పర్యవేక్షణ బాధ్యతలు 20 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. హైదరాబాద్ చేరుకోనున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలకు 3 వేర్వేరు హాస్పిటల్స్లో బస ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో హైదరాబాద్కి 39 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకోనున్నారు. హైదరాబాద్కు చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు జార్ఖండ్ రాజకీయ పరిణామాల గురించి క్యాంపు ఏర్పాటు చేయనున్నారు. క్యాంపు పర్యవేక్షణ బాధ్యతలు 20 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. హైదరాబాద్ చేరుకోనున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలకు 3 వేర్వేరు హోటల్స్లో బసను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రేమ్ చెప్పండి. హేమంత్ సోరెన్ ఈడీ విచారణ నేపథ్యంలో కూడా తను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా తన సీఎం పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే మనందరికీ తెలిసిందే. ఇదే నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి జేఎంఎం అలాగే కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల కారణంగా కూడా ప్రస్తుతం అక్కడ చెంపై సోరెన్ కి సీఎం గా పదవి కట్టబెట్టే అవకాశాలను కూడా కల్పించినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తనను ఎన్నుకున్నటువంటి పరిస్థితులు కూడా తాజాగా చూస్తాం. అయితే ఈ నేపథ్యంలోనే చెంపై సోరెన్ కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాస్త టైం ఉన్న నేపథ్యంలో కూడా గవర్నర్ ని కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిలవాలని చెప్పి ఆహ్వానం కోరుతున్నటువంటి నేపథ్యంలో కూడా జేఎంఎం అలాగే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఏర్పాటులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా వివిధ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలవకుండా ఉండడం కోసమే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా తెలంగాణకు క్యాంపులో కార్యక్రమంగా కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే రాంచీ నుంచి కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కూడా బయలుదేరడం కూడా జరిగింది. మరి కొద్దిసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా ఈ 39 మంది జార్ఖండ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అందులో సుమారుగా జేఎంఎం సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటుగా కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ కు చేరుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వారిని రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు కూడా చేశారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి రాంచీ నుంచి బయలుదేరినటువంటి జార్ఖండ్ ఎమ్మెల్యేలను కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో మూడు వేరువేరు చోట్ల కూడా క్యాంపులో భాగంగా ఏర్పాటు చేసినటువంటి హోటల్లో కూడా వాళ్ళకు బస ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుగా కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఉన్నటువంటి ఎల్లా హోటల్లో, గచ్చిబౌలికి సంబంధించిన ఎల్లా హోటల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలను కూడా అక్కడ బస ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరికొంతమందికి రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి మరొక ప్రైవేట్ హోటల్లో కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా అక్కడ బస చేపించే యోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా కురుస్తుంది. ఆ తర్వాత కూడా షామీర్పేటలో ఉన్నటువంటి మరొక ప్రైవేట్ హోటల్లో కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా వేరువేరుగా అక్కడ బస ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 2 నుంచి 3 రోజులు కూడా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే క్యాంప్లో ఉండే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అంటే తెలంగాణకు వస్తున్నటువంటి జార్ఖండ్ సంబంధించినటువంటి 39 మంది ఎమ్మెల్యేల బాధ్యతలను కూడా పూర్తిగా తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికైనటువంటి 20 మంది ఎమ్మెల్యేలకు కూడా ఈ బాధ్యతలను కూడా పర్యవేక్షించేందుకు కూడా బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. యామిని. రైట్, థాంక్యూ.